హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో రివ్యూస్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత మంచో చెడో తప్పో ఒప్పో లోపల ఉన్న కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు మంచి చేసినా మాట్లాడుకోవాలి, చెడు చేసినా మాట్లాడుకోవాలి, ఏం చేసినా మాట్లాడుకోవాలి. సో అలా మాట్లాడుకునే ప్రాసెస్లో ఈరోజు మణికంఠ గురించి మాట్లాడుకుందాం. సో కొంతమంది హర్ట్ అవ్వచ్చు, బట్ నేను మొన్న ఏదైతే చెప్పాను లెట్స్ టాక్ అబౌట్ ద ట్రూత్ అని, సో అదే విషయం ప్రేరణ నిన్న చాలా క్లియర్గా చెప్పింది. సో దానికి ప్రేరణను మెచ్చుకున్నారు, మనల్ని తిట్టుకున్నారు. ఓకే, ఫైన్, పర్లేదు, నేను దాన్ని ఏమనుకోను. సో నేను ఎవరిని డినై చేయను. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. వారం రోజుల నుంచి సో ఆఫ్టర్ సోనియా ఎలిమినేషన్ దాకా తర్వాత కూడా మొత్తం ఒకటే జరుగుతూ ఉంది లోపల హౌస్లో. మణికంఠని టార్గెట్ చేశారు, మణికంఠని టార్గెట్ చేశారు. నిజంగా మణికంఠ టార్గెట్ చేశారా? టార్గెట్ అయ్యాడా? లేదా తనకి తానే టార్గెట్ చేసుకుంటున్నాడా? సెకండ్ సీజన్ గుర్తుకొస్తుంది, అవునా కాదా? ఇలా బోల్డ్ ఆలోచనలు నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. మామూలు కూడా కాదు, రాత్రి నుంచి కొట్టేస్తా ఉన్నాయి ఆలోచనలు. ఎలా దాన్ని ఫ్రేమ్ చేయాలి, ఎలా మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలి, నిజంగా అర్థం కావట్లా. సో కొంచెం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని చిన్నగా తెలుస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మణికంఠని నిన్న యష్మి నామినేట్ చేసింది. మణికంఠని యష్మి నామినేట్ చేసింది కదా. మణికంఠ మీద పగబట్టిన యష్మి, మణికంఠ మీద బుసలు కొడుతున్న యష్మి, మణికంఠని అసలు పట్టుకొని వేలాడుతున్న యష్మి, దిస్ కైండ్ ఆఫ్ టాక్స్. ఇలాంటి తమ్నైల్స్ కూడా చూశాను, ఇలాంటి కామెంట్స్ కూడా నా ఛానల్లో కూడా కింద కామెంట్స్ చూశాను. బట్ ఓకే, ఫైన్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సో ఇక్కడ నేను ఏమంటానంటే, ఇప్పుడు యష్మికి సపోర్ట్గా మాట్లాడటము లేదా మణికంఠకి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, ఆ రెండింటికి మధ్యలో సన్నటికి ఒక లైన్ ఉంటుంది. సో దాని మీద మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యష్మి నామినేట్ చేస్తానని చెప్పింది, ఎవ్రీ వీక్ నేను నామినేషన్లో పెడతానని చెప్పింది. ఎప్పుడు చెప్పింది? థర్డ్ వీక్లో అబ్బాయి ఎలిమినేట్ అవ్వాలి కదా, సో ఆ వీక్లో చెప్పింది నేను నామినేట్ చేస్తానని చెప్పి. దాని తర్వాత ఆ వీక్లోనే లాస్ట్ నామినేషన్ సోనియా చేసింది కదా. సోనియా యష్మితో మాట్లాడుతున్నప్పుడు యష్మి రివర్స్ అటాక్ ఇచ్చింది. సోనియాకి కొన్నిసార్లు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మొత్తం యష్మి పాట పాడారు, యష్మితో పూ యష్మితో రుము, యష్మితో పూ యష్మితో రుము అని అందరూ పాడారు పాట. నేను కూడా పాడా. ఓకే, అంతా బాగుంది. అప్పుడే చెప్పింది యష్మి, నేను ఎవ్రీ వీక్ నిన్ను నామినేట్ చేస్తాను అని. ఆ హగ్గుల విషయం కూడా అప్పుడే కదా బయటకు వచ్చింది. అలా అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ మణికంఠ ఇలా హక్ చేసుకున్నాడని అప్పుడు చెప్పింది. దాన్ని ఎవ్వరు అప్పుడు తప్పు పట్ల. ఇన్ఫ్యాక్ట్ మరి సోనియాని ఎదిరించింది, సోనియాకి ధీటుగా మాట్లాడింది అన్న భ్రమలో ఉన్నారో ఏమో, నాకైతే తెలియదు. కానీ ఎవరు మాట్లాడాల, నాకు ఎవరికి తప్పని అనిపించదు. నేను ఒక్కని అడిగా కమ్యూనిటీ ట్యాబ్లో, మళ్ళీ రాహుల్ అవుతున్నాడా మణికంఠ, సో ఈమె ఇలా చెప్పేసింది, నాకు థర్డ్ సీజన్ గుర్తొచ్చింది అని. ఫోర్త్ వీక్లో కూడా మణికంఠని నామినేట్ చేసింది యష్మి. ఓకే, అప్పుడు సేమ్ నెక్స్ట్ మణికంఠ తర్వాత యష్మి సోనియాని కూడా నామినేట్ చేసింది. అప్పుడు అప్పుడు మాట్లాడాల, ఈ పగబట్టింది, ఈ బుసలు కొడుతుంది, డిక్ చిక్ ఏం మాట్లాడలేదు ఎవరు. అందరూ మళ్ళీ అక్కడ యష్మి సోనియాని గట్టిగా వేసుకుంది. సోనియా మీద రెచ్చిపోయింది, అసలు మామూలుకు కూడా కాదు, అసలు మీదడిపోయింది. అప్పుడు కూడా అందరు యష్మి భజన చేశారు, యష్మితో పూ యష్మితో రుము యష్మితో పూ. అందరూ అదే మాట్లాడారు, బేసిక్గా అందరూ అదే మాట్లాడారు. యష్మి ఆ రోజు మామూలుగా మాట్లాడింది మాటలు, సో జెండర్కి సంబంధం లేకుండా మాట్లాడింది మాటలు. నార్మల్ యష్మి అయి ఉంటే, ఏది సోనియాని ఎదిరించని యష్మి అయి ఉంటే ఖచ్చితంగా మొత్తం రివ్యూయర్స్ అవ్వచ్చు, మొత్తం బిగ్ బాస్ ఆడియన్స్ అవ్వచ్చు, మొత్తం సభ్య సమాజం మొత్తం యష్మిని ఏలుత్తి మాట్లాడేది, నువ్వు తప్పు చేసావు యష్మి అనేది. బట్ అన్ఫార్చునేట్లీ అది గాడ్ గ్రేస్. మరి యష్మి అక్కడ చాలా తప్పించుకుంది. ఎందుకంటే అప్పటికే యష్మి మీద ఒక పాజిటివిటీ వచ్చేసింది. సోనియాని ఎదిరించిన ధీరురాలు, ఉత్తమురాలు, లైక్ కైండ్ ఆఫ్ మాటలు. ఓకే, యష్మి హీరో. మణికంఠని 2 వీక్స్ ఆ వీక్ నామినేట్ చేసింది. మణికంఠ ఆ వీక్ నా అమ్మాయి నామినేట్ చేశాడు. తర్వాత ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేస్తా అని చెప్పింది. నువ్వు నాకంటే ఇష్టం లేదని చెప్పింది. ఎక్స్ట్రాస్లో గొడవ పట్టింది. తర్వాత వీక్ నామినేట్ చేసింది. మొన్న ఏదైతే ఆ మణికంఠని తీసేసిందో, ఫస్ట్ రిజెక్ట్ చేసిందో, ఆ క్లాన్లో నుంచి వద్దు మణికంఠ వద్దు అని చెప్పిందో, అసలు అప్పటి వరకు మణికంఠ టార్గెట్ చేస్తానే ఉంది. కానీ యష్మి హీరో బికాస్ ఆఫ్ సోనియాని ఎదిరించింది. అంత బాగానే ఉంది.
అంతా బాగానే ఉంది. సో రానే రోజు వచ్చింది. సో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సో రంగురాళ్ళు ఉంటాయి. సో ఎంత మెరిసినా ఒక వర్షం పడితే అటు అసలు రంగు బయటపడుద్ది అన్నట్టు జనాలు అనుకున్నారో ఏమో మరి నాకు తెలియదు. యష్మి ఈ రీజన్ నామినేట్ చేసింది మణికంఠని నిన్న. యష్మిని టార్గెట్ చేసింది మణికంఠని. యష్మి మణికంఠ టార్గెట్ చేసింది. పాపం మణికంఠ వై నాకు ఇక్కడ అర్థం కాల. యష్మి నామినేట్ చేసిన పాయింట్, నిఖిల్ నామినేట్ చేసిన పాయింట్, పృథ్వీ నామినేట్ చేసిన పాయింట్, సీత నామినేట్ చేసిన పాయింట్, ఇవన్నీ వారం రోజుల నుంచి మనం చూస్తున్న పాయింట్లే కదా, వారం రోజులు మనం వింటున్న పాయింట్లే కదా, వారం రోజుల నుంచి మనం కామెంట్స్లోను వీడియోస్లోను కొట్టుకుంటున్న పాయింట్లే కదా. కొత్తగా ఏం చెప్పి మణికంఠని టార్గెట్ చేశారు? మణికంఠని టార్గెట్ చేస్తారు అని మనకు తెలిసిందే కదా. సో ఆ వీక్లో అలా ఫ్లిప్ అయిపోయిన ఎపిసోడ్ ఏదైతే జరిగిందో, ఇప్పుడు నామినేషన్స్ అంటే ఏంటి బేసిక్గా? సరే ఫస్ట్ వీక్ అంటే వదిలేండి, సెకండ్ వీక్ అవ్వచ్చు, థర్డ్ వీక్ అవ్వచ్చు, ఫోర్త్ వీక్ అవ్వచ్చు, అలా అంటిల్ 15th వీక్ వరకు నామినేషన్స్ ప్రాసెస్ అంటే ఏంటి? ఆ వీక్లో జరిగిన తప్పులు లేదా అంతకుముందు జరిగిన తప్పులు, ముందు జరిగిన తప్పులను బేస్ చేసుకొని నామినేట్ చేయటమే ఇంకే కదా. అసలు అందుకనే కదా ఈ టాస్కులు, తొక్కాతోలు, సంచాలకు ఎక్సెట్రా పెట్టేది అందుకే కదా. దాన్ని చూసే కదా నామినేషన్లు జరిగేది, దాన్ని చూసే కదా వాళ్ళు చేసిన తప్పులు బట్టి కదా నామినేషన్ జరిగేది. మణికంఠ ఆ రోజు ఫ్లిప్ అయ్యాడు, మణికంఠ ఆ రోజు టీంకి వెన్నుపోటు పడిచాడు, మణికంఠ ఆ రోజు టీంని అందరి ముందు బ్లేమ్ అయ్యేలా చేశాడు అని చెప్పి మెజారిటీ క్లాన్ మొత్తం నమ్మింది కదా. సోనియా, యష్మి, పృథ్వీ, నిఖిల్ వాళ్ళు నమ్మారు కదా. సో ఆ నమ్మిన నలుగురు వాళ్ళ నమ్మకాన్ని తప్పు అని ఎక్కడ చూపెట్టే విధంగా ఎక్కడ వీడియోస్ కూడా పెట్టలేదు. శనివారం రోజు ఏమైంది? నాకు సారు మణికంఠ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, మణికంఠ నువ్వు చేస్తున్నావు, నిఖిల్ దగ్గర మాట్లాడింది అక్కడ మాట్లాడింది ఒకటే కదా, మళ్ళీ నువ్వు నేను తీసుకోలేదు అన్నావు, సాక్రిఫైస్ చేయలేదు అన్నావు, మళ్ళీ వాళ్ళు గట్టిగా మాట్లాడేసరికి మళ్ళీ సాక్రిఫైస్ చేశాను అన్నావు. సో నీ మటుకు నువ్వు ఒక స్టాండ్ మీద నిలబడు అని చెప్పారు. దాని అర్థం ఏంటి? నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, ఫ్లిప్ అవ్వకుండా ఒక స్టాండ్ మీద నిలబడు అని చెప్పాడు నాకు సార్ చెప్పిన దాని ప్రకారమే కదా వాళ్ళు నామినేట్ చేసింది. ఇంకా మణికంఠని టార్గెట్ చేసేది ఏముంది నాకు అర్థం కాదు. నేనేమంటానంటే అనవసరంగా సింపతి క్రియేట్ చేయడం వల్ల, నిన్న కూడా చెప్పా వీడియోలో, నేను సింపతి క్రియేట్ అవ్వడం వల్ల మణికంఠకి తన ఆడే ఆట ఏదైతే ఉందో అది సంకటం అయిపోయింది. తను ఆడినా ఆడకపోయినా ఏం చేసినా ఏం చేయకపోయినా నామినేషన్, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నామినేషన్లు అనేవి సహజం, ఖచ్చితంగా సహజం నామినేషన్లు అనేవి. మరి ఎలా టార్గెటెడ్ ఎలా అవుతారు? ఖచ్చితంగా నామినేట్ చేస్తారు కదా. నామినేట్ చేయకపోతే ప్రాబ్లం, నామినేట్ చేస్తే టార్గెట్ అంటే అట్లా మెజారిటీ ఒకసారి నలుగురు ఒకటే తప్పు కనిపించినప్పుడు ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. సో సోనియాని నామినేట్ చేశారు, ఓకే, ఆ బైని నామినేట్ చేశారు తప్పని చెప్పి అందరూ నామినేట్ చేస్తారు. నిఖిల్ వచ్చి నిఖిల్ కూడా నామినేట్ చేసేవాళ్ళు అతను ఆడిన విధానానికి. సో టార్గెట్ అంటే ఏంటి? మెజారిటీ ఓట్స్ పడ్డాయి కాబట్టి టార్గెటా? లేక అందరూ ఒకటే పాయింట్ చెప్పారు, మణికంఠ డిఫెండ్ చేసుకున్నారు, సేమ్ పాయింట్ మీద డిఫెండ్ చేసుకున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు నామినేట్ చేస్తున్నారు, సో అందుకని మణికంఠ టార్గెట్ అయ్యాడా? ఏ విధంగా టార్గెట్ అయ్యాడనేది నిజంగా నాకు అర్థం కావట్లేదు. సో మణికంఠకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఒకటే పాయింట్ మీద నలుగురు చెప్పారు. ఒకటే పాయింట్ మీద నలుగురు చెప్పారంటే దాంట్లో మెజారిటీ లైక్ పృథ్వీ, నిఖిల్, యష్మి సేమ్ క్లాన్లో ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు అదే పాయింట్ మీద నామినేట్ చేస్తారు మణికంఠని. అండ్ సీత అది వీడియో చూసి నేను చెప్పానని చెప్పింది. సో ఎవరిని కొట్టి పారేస్తాం? వాళ్ళు చూసింది, వాళ్ళు నమ్మింది అక్కడ చేశారు కదా, అది తప్ప ఎలా అవుతుంది? మణికంఠ ఆ రోజు నిజంగానే ఫ్లిప్ అయ్యాడు కదా, సాక్రిఫైస్ చేశాడు. ఓకే, వెదర్ ఇట్ ఈస్ సాక్రిఫైస్ ఆర్ స్టెప్ డౌన్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాక్రిఫైస్ చేశాడా లేకపోతే తనకి తాను వెనక్కి తగ్గాడా, ఏదో ఒకటి అక్కడ జరిగింది కదా. అతను అక్కడ వేరేలాగా చెప్పాడు కదా, మళ్ళీ వెళ్ళి నేను సాక్రిఫైస్ చేశాను వాళ్ళందరి దగ్గర చెప్పుకున్నాడు కదా. సో కన్ఫ్యూజ్ అయ్యాడు కదా, వాళ్ళకి అది నచ్చలేదు, నామినేట్ చేశారు. నాకు ఎక్కడ తప్పని కనిపించలేదు. నేను ఇంకోటి ఎందుకు మాట్లాడుతానంటే, ఇదంతా మణికంఠ ఆడే గేమ్ ఏదైతే ఉందో మొత్తం అసలు ఎవరు గమనించలేకపోతున్నారు. నేనేమంటానంటే ఒక సింపతి అనేది క్రియేట్ అయిపోవడం వల్ల మణికంఠ ఏదైనా తప్పు చేసినా ఇంక్లూడింగ్ చెప్పే ధైర్యము సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. చాలామందికి భయం వేస్తుంది చెప్తే, కింద అరే మణికంఠ చూసావా, నువ్వు వాడి పియ్యారు, వీళ్ళ పియ్యారు, పాపం మణికంఠ. పాపం, అసలు పాపం అంటే ఏంటి పాపము? నాకు అర్థం కాలేదు. ఎందుకు పాపం? ఏంది పాపం? అందరూ మణికంఠ కూడా రివర్స్ అవుతున్నాడు. మణికంఠ కూడా వాళ్ళతోనే ఉండి ఇప్పుడు విష్ణుప్రియతోనే ఉండి విష్ణుప్రియని ఎండిపోటు పొడిచి విష్ణుప్రియ నామినేట్ చేశాడు. అది గేమ్ అని ఇప్పుడు యష్మిని నామినేట్ చేశాడు. యష్మి అంత హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, అక్కో చెల్లు అది అన్ని పక్కన పెట్టి నేను నామినేట్ చేస్తానని చెప్పి యష్మితో అన్నాడు. ఇప్పుడు యష్మి హర్ట్ అయింది,
యష్మిని యాక్చువల్గా నా హార్ట్ బ్రేక్ చేశాడు యాజ్ అ ఫ్రెండ్గా అని చెప్పింది. యష్మికి లేని సింపతి అందరు కలిసి మణికంఠ నామినేట్స్, మణికంఠకి ఎందుకు ఆ సింపతి? ఎక్కడ ప్రాబ్లం? మణికంఠ కూడా గట్టిగానే మాట్లాడతాడు, మణికంఠ కూడా రివర్స్గానే మాట్లాడతాడు. మణికంఠ పాపం మేము మాట్లాడని పరిస్థితి లేడు. కాకపోతే ఏంటంటే మణికంఠ కొంచెం చిన్నపిల్లవాడు లాగుంటాడు. పాపం అందరు కలిసి నయనికాని కూడా టార్గెట్ చేశారు ఈ వీక్. నయనిక కూడా సాఫ్ట్ టార్గెట్ అయింది పాపం. నయనిక కూడా చాలా ఓట్లు పట్టాయి పాపం అమ్మాయి కూడా. మరి అమ్మాయికి ఎందుకు పాపం కాదు, మణికంఠకి ఒక్కడికి ఎందుకు పాపం? నయనిక కూడా సేమ్ పాయింట్ మీదే, నువ్వు బెడ్ మీద కూర్చుంటున్నావు, బెడ్ మీద కనిపిస్తున్నావు, నాకు ఇంకెక్కడ కనపట్లేదు అని చెప్పి మణికంఠ నామినేట్ చేశాడు. దారుణం కదా మణికంఠ నామినేట్ చేయడం అమ్మాయిని. ఎందుకని పిల్లలు మణికంఠ పాపం అమ్మాయి మణికంఠతో బాగానే మాట్లాడుతుంది, మణికంఠతో మంచిగానే పిచ్చింగ్ అవుతుంది, మణికంఠతో కూర్చుంది, జైలు దగ్గరికి వచ్చి కూర్చుంది, మాట్లాడింది, గంట సేపు మాట్లాడింది. అయినా మణికంఠ నామినేట్ చేశాడు. పాపం నయనిక అంటే పాపం రాలేదు ఎవరికి? ఎందుకు రాలేదు నయనిక అంటే పాపం? నయనిక కూడా సేమ్ పాయింట్లు చెప్పి నయనికని కూడా పాపం అందరూ ఓట్ చేశారు కదా. ఇక్కడ ఏమంటానంటే మణికంఠ ఆటని చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళ సోనియాని ఆటను చూసి సోనియా ఆడే విధానం, లైక్ అందరితో మాట్లాడే విధానము, వాళ్ళ ముగ్గురితో మాట్లాడే విధానము, అది చూసి సోనియా మీకు నచ్చలేదు. యష్మి అరిచే విధానము, యష్మి పెద్ద పెద్దగా మాట్లాడే విధానము, యష్మి ఓవర్ యాటిట్యూడ్, ఆరగెంట్ మీకు నచ్చట్లేదు. ఆడే విధానం చూడండి, ఆడే విధానం చూసి డిసైడ్ చేసుకోండి ఇతను మనం సపోర్ట్ చేయాలా లేదా అని. ఇప్పుడు నేను మణికంఠకి సపోర్ట్ చేయడం మళ్ళీ చెప్పట్లా, మళ్ళీ రాంగ్ వేలో వెళ్ళిపోద్దేమో. నేనేమంటున్నా అంటే చాలా క్లియర్గా నేను చెప్పేది ఏంటి అంటే మణికంఠ ఆటను చూడండి, తను ఆడే విధానాన్ని చూడండి. ఈ సింపతి ఇదంతా దీంతో లేయర్లు కళ్ళ ముందు కనిపిస్తే వెనక ఏం ఆడుతున్నది ఏం కనిపించదు ఎవరికి. నిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, సీత మాట్లాడేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ మాట్లాడని చెప్పి మణికంఠ రియాక్ట్ అయ్యాడు. అదే మణికంఠ పృథ్వీ నామినేటర్స్ వెళ్ళి కూర్చుని ఉంటే పృథ్వీ బాడీ లాంగ్వేజ్ని చూపెట్టాడు. మళ్ళీ పృథ్వీ తిరిగి మాట్లాడుతుంటే రచ్చగొట్టద్దు పృథ్వీ అని తనే అన్నాడు. తిన ఆ బాడీ లాంగ్వేజ్ చూపించకపోయింటే పృథ్వీకి ట్రిగ్గర్ అయ్యేది కాదు, పృథ్వీ మళ్ళీ తిరిగి అనేవాడు కాదు కదా. మనం చేసే తప్పులు ఉంటాయి, అవి గమనించట్లేదు ఎవరు. నేను ఏమంటానంటే అటు సైడ్ ఇటు సైడ్ చూడండి అబ్బా. అసలు చూడ్డానికి భయపడేలాగా దయచేసి అలాంటి సింపతి డ్రామాలు ఓవర్గా క్రియేట్ చేయదు ఎవరు. మణికంఠ ఆటను చూడండి, మణికంఠ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది యాక్చువల్గా. తనను తాను అంతమంది వచ్చినా డిఫెండ్ చేసుకున్న విధానం నాకు బాగా నచ్చింది, అది చెప్తున్నాను నేను. ఇప్పుడు అందరు టార్గెట్ చేశారు కాబట్టి మణికంఠ అయ్యో పాపం ఇట్లా మాట్లాడు నేను. మణికంఠ అంతమంది మాట్లాడుతున్నా తను ఓపిక్గా అందరికీ అదే సేమ్ డిఫెండ్ చేస్తూ ఉన్నాడు, అది నచ్చింది నాకు. నేను అది మాట్లాడుతున్నా, అది చెప్తున్నా నేను. అలా మాట్లాడదాం. మణికంఠ తప్పు చేస్తే తప్పు, కరెక్ట్ చేస్తే కరెక్ట్. ఈ ఓవర్ సింపతి అస్సలు వర్కౌట్ అవ్వదు. ఏమంటారంటే ఇలాంటివి కార్నర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ అన్ని సీజన్లో చూసి 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 విసిగెత్తిపోయాం. ఒక జెన్యూన్ ప్లేయర్ ఏదైతే ఉన్నాడో వాళ్ళకి రావాల్సిన అటెన్షన్ సీకింగ్ వేరే ప్లేయర్స్కి వెళ్ళిపోతుంది అన్ఫార్చునేట్గా. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం తీసుకురావద్దు దయచేసి. మణికంఠ గేమ్ ఆడుతున్నాడు, మణికంఠ ఫిజికల్గా మెంటల్గా తనకు, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, తన శక్తికి మించి తన శరీర బలానికి మించి తన గేమ్ ఆడుతున్నాడు, దాని వరకు అప్రిషియేట్ చేస్తా. అండ్ మణికంఠ ఓపిక్గా డిఫెండ్ చేసుకున్నాను మొన్న, దానికి నేను అప్రిషియేట్ చేస్తా. సో ఇలా చేసిన పనులకు మాత్రం అప్రిషియేట్ చేస్తా. మీ సింపతి అంటారా, సో ఎక్కడో అది కొట్టేస్తుంది అనవసరంగా. నేనేమంటానంటే అది అనవసరంగా ఆపోజిట్ కంటెస్టెంట్స్ని విలన్ని చేసేస్తుంది కంప్లీట్గా. ఇప్పుడు యష్మి విలన్ అయిపోయింది. ఎందుకు అంటే మణికంఠ నామినేట్ చేసింది, మణికంఠని 3వ వారంలో నామినేట్ చేసింది, 4వ వారంలో నామినేట్ చేసింది, 4వ వారం చివరిలో మణికంఠ తీసేయాలని చెప్పింది. అప్పుడు ఎవ్వరికి మణికంఠ టార్గెట్ కాలేదు. యష్మి మణికంఠ టార్గెట్ చేసింది, పాములాగా బుస్ కొడుతుంది అని ఎవ్వరు చెప్పలేదు. ఈ వీక్ ఇప్పుడు చెప్పారు. ఇది నా క్వశ్చన్, ఎందుకు అప్పుడు చెప్పని ఇప్పుడు ఎందుకు చెప్పారు? 3 వారాలు అమ్మాయి చెప్పింది చేసుకుంటూ వస్తుంది, మణికంఠ ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తా అని చెప్పింది. అలా చేయకపోతే తప్పు. అమ్మాయి భయపడింది అనుకోవాలి, అమ్మాయి భయపడిపోయింది, అమ్మాయిని మణికంఠ చూసి భయపడిపోయింది, ఉరిగిపోయింది అనుకోవాలి. 4th వీక్లో నామినేట్ చేసింది, 5th వీక్లో నామినేట్ చేసింది. సో ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది, నాకు క్లారిటీ లేదు. సో నేనైతే ఏం చెప్తున్నానో యష్మి వైపు నుంచి ఆ అమ్మాయి చేసింది కరెక్ట్గానే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరూ ఇప్పుడు యష్మి ఏదైతే పాయింట్ చెప్పి నామినేట్ చేసిందో సేమ్ పాయింట్ పృథ్వీ చెప్పాడు, సేమ్ పాయింట్ సీత చెప్పింది, సేమ్ పాయింట్ నిఖిల్ చెప్పాడు. మరి వీళ్ళందరూ చెప్పింది తప్పు లేనప్పుడు యష్మి చెప్పింది ఎందుకు తప్పు అవుతుంది? యష్మి ఎందుకు ముందు ఆ పాయింట్ చెప్పింది కాబట్టి. సరే ముందు ఆ పాయింట్ చెప్పింది కాబట్టి ఇప్పుడు యష్మి టార్గెట్ చేసింది అని అంటుంటే, అమ్మాయి నేను లాస్ట్ వీక్ కూడా నామినేట్ చేసింది, లాస్ట్ వీక్ కూడా మణికంఠ నా గేమ్లో నుంచి వద్దని చెప్పింది. అప్పుడు ఎవ్వరు టార్గెట్ చేసింది మనీని అని చెప్పి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? సో సోనియా ఉన్నంత కాలం యష్మి సోనియాకు పోటీగా మాట్లాడుతుంది, బయట మన ఈగోలు సాటిస్ఫై అయిపోతున్నాయి, చల్లారిపోతున్నాయి కాబట్టి యష్మిని లేపారు. సో సోనియా వెళ్ళిపోయింది, ఇంక యష్మితో అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మణికంఠని టార్గెట్ చేసింది. ఇలాంటివా?
నేనేమంటానంటే రివ్యూర్స్ గురించి మాట్లాడట్లా, లైక్ అందరికి జనరల్ ఒపీనియన్ చెప్తున్నా. సో అదన్నమాట. సో గేమ్ని గేమ్ లాగా చూడాలి. ఒకవేళ గేమ్ సరిగ్గా ఆడకపోతే ఎవరైనా కానీ పాయింట్అవుట్ చేసే విధంగా మాట్లాడాలి. సో మన అవసరానికి తగ్గట్టు మనం సిచ్యువేషన్స్ని మార్చాలి అంటే ఎక్కడో మిస్టేక్ అయిపోద్దని నా ఒపీనియన్. అంతే తప్పితే నేను ఇంక ఎవరిని ఎక్కడ ఎప్పుడు తప్పు పట్టట్లేదు. సో ఇంతే నేను చెప్పాలనుకుంది. ఓకే, ఇది యష్మికి సపోర్ట్ కాదు, మణికంఠకి వ్యతిరేకము కాదు, ఎవ్వరికి కాదు. నేనేమంటానంటే సిట్యువేషన్స్ ప్రకారం డ్రైవ్ అవుదాం అంటున్నా. మనం సిట్యువేషన్స్ డ్రైవ్ చేయొద్దు అని ఏదో ఒక పదం పేరు పెట్టుకొని సింపతి అనో లేకుంటే ఇంకోటనో ఇలాంటివి చెయ్యొద్దు అంతే, అంతగానే లేదు. జై హింద్.